హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, నా ఈ శ్రావణ శుక్రవారం వ్లాగ్‌ని పోస్ట్ చేస్తున్నాను. సో, ఈసారి ఈ జూలై 25న మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది. దట్ టూ ఫ్రైడేతో స్టార్ట్ అవుతుంది. సో, ఈసారి మనకి టోటల్‌గా 5 శుక్రవారాలు వచ్చాయి. అయితే ఈసారి 5 శుక్రవారాలు రావడంతో మనకు వరలక్ష్మి వ్రతం వచ్చేసి ఎప్పుడైనా సరే పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం నాడు మనము వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. ఈసారి ఎవరు కూడా సందేహించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎన్ని వీక్స్ అయినా సరే కానీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్నే మనం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. అయితే ఈసారి మూడవ వారం వచ్చేసి మనం వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాము. అంటే ఫ్రైడే నెక్స్ట్ డేనే 8థ్ రోజు మనకి వరలక్ష్మి వ్రతం. నెక్స్ట్ 9థ్ రోజే పౌర్ణమి ఉంది. సో, ఒక్కరోజు ముందైనా ముందున్న శుక్రవారమే కాబట్టి మనం ఆ రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. అయితే ఈ శ్రావణ మాసం అంటే ఎక్కువగా మన లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాసం అంటారు. ఈ మాసం అంతా కూడా అసలు ఒక పండగ వాతావరణంలా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒక పండగలా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ మాసంలో కూడా మనకి పండగలు కూడా చాలానే వస్తాయి. అంటే నాగుల చవితి, రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతము ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ మాసంలోనే వస్తాయి. సో, ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము, ప్రతి సోమవారం, ప్రతి శనివారాలు, ప్రతిరోజు కూడా మనం ఒక పండగలాగానే జరుపుకుంటాము. ఇక వరలక్ష్మి వ్రతం రోజైతే నేను ఉదయాన్నే లేచి ఇల్లు మొత్తం కూడా శుద్ధి చేసేసుకొని, ఇక గడపలపై, గుమ్మం ముందు కూడా ఇలా ముగ్గులు పెట్టేసుకొని లోనికి వెళ్ళేసి ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని, స్టవ్ అంతా క్లీన్ చేసుకొని నేను అమ్మవారికి ప్రసాదాలైతే చేశాను. నేను ఈసారి అమ్మవారికి పులిహోర, ఇక రవ్వ కేసరి చేశాను. ఇంకా కొబ్బరికాయతో నివేదన సమర్పించుకున్నాను. ఇలా ఇంట్లోనూ ఇంకా తులసి కోట వద్ద దీపారాధన చేసుకొని పూజ అంతా చేసుకున్న తర్వాత నన్ను కొందరు ఇన్వైట్ చేశారు పసుబొట్టు కోసమని. ఇంకా నేను వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళేసి పసుబొట్టు అయితే తీసుకున్నాను. అంటే మా అమ్మ అంటుందన్నట్టు పసుబొట్టు ఇస్తున్నారంటే ఎంత దూరమైనా సరే వెళ్ళి మనం పసుబొట్టు తెచ్చుకోవాలంటారు. సో, అలా అని చెప్పి నన్ను ఎవరైతే పిలిచారో నేను ఒక 6గురు దగ్గరికి వెళ్ళి నేను పసుబొట్టునైతే తీసుకున్నాను. అయితే ఈ శ్రావణ మాసం అంటే నాకు కూడా చాలా ఇష్టం. అంటే నాకనే కాదు ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఎంతో ఇష్టం. ఎందుకంటే అందరూ కూడా ఒకరినొకరు పిలుచుకోవడం, పసుబొట్లు ఇచ్చుకోవడము అనేది ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి మాసం అంటే ఎంతో ఎంతో ఇష్టం. సో, నేనైతే నా వరలక్ష్మి వ్రతాన్ని ఈ రకంగా జరుపుకున్నాను ఫ్రెండ్స్. హోప్ మీ అందరికీ నచ్చుంటుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.